ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో అనుకూలత కలిగి ఉంటారు. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాల్ని చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. చిరాకుల నుంచి బయటికి రాగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మేషరాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రక్రియలు గృహరీత్యా కలిసి వస్తాయి. వ్యవహారిక విషయాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. ఆనందకర సంఘటనలు, అభివృద్ధిని కలిగించేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక రుణ ప్రయత్నాలు ఈ రోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. స్నేహితులతోటి ఆనందంగా గడపగలుగుతారు. వ్యవహారిక విషయాలు అనుకూలం. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ ప్రయాణాలు ఈ రోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా చిరాకును తెప్పిస్తాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులను సమర్థించుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో చిరు విఘ్నాలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపకరిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు కర్కాటక రాశి వారికి అనుకూలిస్తాయి. మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఒత్తిళ్లు పెరిగినప్పటికీ ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీల్లో అనుకూలత పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. నూతన ఒప్పందాలు ఈ రోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. వ్యవహారిక విషయాల్లో కూడా మెల్లమెల్లగా అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన విధానాల ద్వారా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యక్తిగత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చిరాకులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం అనుకూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు కన్యా రాశి వారికి లాభదాయకం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అంచనాలు దగ్గరవుతాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ప్రారంభమవుతుంది. ప్రతి పనిలోనూ కూడా జాప్యాన్ని చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ప్రయాణాలు మాత్రం సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. బంధువులతోటి మంచి సంబంధాలు కలిగి ఉంటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా లాభదాయకమైనటువంటి విధానాలని అవలంబించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. దూర ప్రయాణాలు ఈరోజు ధనుసు రాశి వారికి కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఏర్పడతాయి. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి.
విజయవంతం చేయగలిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అలసత్వం ఉన్నప్పటికీ కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత విషయాలు సామాన్యం. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు కుంభరాశి వారికి రాణిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాలు బాగా అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ఆనందం కలిగి ఉంటారు. పనుల్లో జాప్యాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో కార్యాలను సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి, అనుకూలతను పెంచుతాయి.